కమిటీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటామంటే నవ్వొస్తుంది. ఫస్ట్ హ్మ్. పాయింట్. హ్మ్. అసలు ముందు ఎథిక్స్ కమిటీలో ఉన్న వాళ్ళు ఎథిక్స్ ఏంటో ముందు మాట్లాడమనండి. ఫస్ట్ పాయింట్. హ్మ్. రెండోది సభకు రాకపోతే చర్యలు తీసుకుంటాం అంటున్నారు కదా. మరి ముందు ఈ రోజు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన అసెంబ్లీలో అంటే 2019-24 మధ్య 2.5 సంవత్సరాల పాటు వరుసగా అసెంబ్లీకి రాలా. హ్మ్. మరి మేము కూడా అనర్థం పెట్టి వేయాలి కదా లెక్క ప్రకారం. హ్మ్. ఎందుకు రాలేదు అసెంబ్లీకి? 2.5 సంవత్సరాలు రానప్పుడు ఆ సభ అప్పుడు 60 రోజులు దాటిపోయి జరిగింది కదా. సో ఇదేం లేదు సార్, టాపిక్ డైవర్షన్ అంశం. హ్మ్. వాళ్ళు ఈ రోజు జరుగుతున్నటువంటి అంశాలు అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కావచ్చు, లేదంటే యూరియా దొరక రైతులు ఇబ్బంది పడుతున్న అంశం కావచ్చు, ఉల్లి రైతుల అంశం, లేదంటే మీరు టమోటా రైతులు, ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లా. ఏ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే అది పెద్ద సమస్య? 164 మంది ఉన్నారు కదా. 164 మంది ఉండి మీరు వస్తున్నారా చక్కగా అసెంబ్లీకి? హ్మ్. ఈ రోజు ఉదయం చీఫ్ విప్పులు ఫోనులు చేసి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండిరా బాబు అని చెప్పి బతిలాడుకోవాల్సినటువంటి పరిస్థితి. సినిమా రిలీజ్ అయితే సినిమాలకు వెళ్తున్నారంట ఎమ్మెల్యేలు. మరి వీళ్ళు మాట్లాడేదండి ఎథిక్స్ కమిటీ గురించి, హ్మ్. లేదంటే మేము అసెంబ్లీకి రావట్లేదని చెప్పి. అసలు అసెంబ్లీ ఏమన్నా వచ్చిన వాళ్ళు ఏమన్నా చక్కగా జరుగుతుందా? అంటే మధ్యలో ఒక రోజు 2 రోజులు రాకపోవడం వేరు, 60 ప్రవర్తిస్తున్నారా? రోజులు అటెండెన్స్ లేకపోవడం వేరు. 60 రోజులు అటెండెన్స్ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తప్పవంటూ ఆల్రెడీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటన చేశారు. తీసుకోమనండి చూద్దాం. హ్మ్. తీసుకోమనండి, ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోమనండి. ఆల్రెడీ న్యాయస్థానంలో ఉంది అపోజిషన్ లీడర్ హోదాకి సంబంధించి. హ్మ్. ఆల్రెడీ స్పీకర్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది, స్పీకర్ కి అండ్ అసెంబ్లీ సెక్రటరీకి. ఓకే. ముందు దానికి రిప్లై ఇవ్వమనండి హైకోర్టుకి. హ్మ్. హైకోర్టులో మేము వేసినటువంటి కేసు పెండింగ్ లో ఉంది ఆల్రెడీ. దానికి సంబంధించి ఆల్రెడీ నోటీసులు కూడా అందుకున్నారు కదా వాళ్ళు. హ్మ్. దానికి మేము ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, వాళ్ళని రిప్లై ఇవ్వమనండి, అప్పుడు మాట్లాడదాం. ఓకే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రావటం లేదు, ఇదేదో పెద్ద, అసలు ఈ 15 నెలలుగా ఇదేదో పెద్ద అంశం. ఇది లేకపోతే వీళ్ళేదో మేము పథకాలు ఎందుకు ఇవ్వట్లేదంటే మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు. హ్మ్. అయ్యా మీరు రైతులకు యూరియా ఎందుకు రావట్లేదంటే మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు. మేము అసెంబ్లీ కదా, ఎక్కడైనా ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం కదా. ఓకే. కానీ ఈ రోజు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారా? హ్మ్. ఏం మాట్లాడుతున్నారు?